అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ఎంతో ప్రేమ ఉండి మొంతా తుఫాన్ ప్రభావం బాగా తగ్గిన తర్వాత, అది కూడా బెంగళూరులోనే, మొంతా తుఫాన్ ఉన్నంత వరకు కూడా బెంగళూరులో ఉన్నారు. సో ప్రజలంతా ఏమైపోయినానికి అవసరం లేదు కాబట్టి సో ఆయనకి ఏదైనా జరుగుద్దని తుఫాన్ ప్రభావం దూరంగా ఉన్న బెంగళూరు యలహంక ప్యాలెస్లో ఆయన ఇంచక్క చాలా సేఫ్గా ఉండి, సో ప్రభావం తగ్గిన తర్వాత సో నేనంటూ కొన్ని చెయ్యాలి కదా, నేను దీని గురించి మాట్లాడకపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడుకి ఎక్కువగా క్రెడిట్ వెళ్ళిపోద్ది. ఈయనకి క్రెడిట్ వెళ్ళిపోతే ఒప్పుకోలేడు కదా. ఈయనకి ఏంటి, పక్కన వాళ్ళు చేసిన దాంట్లో కూడా ఈయన క్రెడిట్ కావాలి. అలాంటప్పుడు మొత్తం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసింది కాబట్టి సో మొత్తం నన్ను మర్చిపోతారు అని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేద్దాము అని చెప్పి వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి ప్రెస్ మీట్ లాగే మొత్తం వాళ్ళ నాయకులందరితో కూడా వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి ఒక వీడియో కాన్ఫరెన్స్ని దాన్ని మళ్ళీ ప్రెస్ మీట్గా సిద్ధం చేయించుకుని ఏమంటున్నారు, కేవలం ఇది చంద్రబాబు నాయుడు వల్లే ఈ మొంతా తుఫాన్ అనేది వచ్చింది అని చెప్పేసి ఒక జబర్దస్త్ షో తరహాలో మాట్లాడడం జరిగింది. జబర్దస్త్ వాళ్ళైనా చెప్పిన డైలాగులకి నవ్వుకుంటాం, ఎందుకంటే వాళ్ళ కమీడియన్స్ అని మనకు తెలుసు, వాళ్ళు చేసేది కామెడీ అని మనకు తెలుసు. కానీ మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి జబర్దస్త్ తరహా జోకులు వేస్తుంటే అది నవ్వాలా ఏంటి, ఇటువంటి నాయకులు మనం ఎన్నుకున్నామని బాధపడాలా అని చెప్పేసి చాలామంది అధోగతిలో ఉంటున్నారు. ఎందుకు అంటే చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ మొంతా తుఫాన్ వచ్చింది అని చెప్పడం, అసలు విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈ విధంగా మాట్లాడరు. ఎందుకంటే ఒక వ్యక్తి వల్ల ప్రకృతి వైపరీత్యం రాదు, ఒక వ్యక్తి వల్లే ప్రకృతి వైపరీత్యం ఆగిపోదు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మ్యాన్ మేడ్ డిజాస్టర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని నిందిస్తున్నారు. అంటే ఏ విధంగా, ఇప్పుడు వచ్చి 16 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వరదలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, అల్పపీడనాలు కావచ్చు, ఇవన్నీ కలిపి మొత్తం 16 గండాలు వచ్చాయని చెప్పేసి మరి ఏ విధంగా ఆయన మాట్లాడారు అంటే, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా అయిపోయారని చెప్పేసి ప్రతి ఒక్కరు జాలిపడేంత విధంగా ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు కదా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని చెప్పేసి, ప్రజలందరూ కూడా దీన్ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అనట్లా, మ్యాన్ సేవ్డ్ ఫ్రమ్ డిజాస్టర్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఆకాశాన్ని ఎత్తుతున్నారు. ఎందుకు అంటే ఇంకా 4 రోజుల్లో మొంతా తుఫాన్ వస్తుంది అని టెక్నాలజీని యూస్ చేసుకుని తెలుసుకుని, సో వచ్చినప్పుడు అయిపోయిన తర్వాత వాళ్ళని పరామర్శించడం కంటే, వాళ్ళకి ఇంత పరిహారం చెల్లించడం కంటే, ఎన్నో నష్టాలను చూడడం కంటే రాకముందే జాగ్రత్తలు తీసుకుని వాటి నుంచి ఎలా తప్పించాలి ప్రజల్ని, సో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ని ఏ విధంగా కాపాడాలి అని చెప్పేసి ప్లాన్లు వేసి ఆ 3 రోజులు నిద్రాహారాలు మానేసి మొత్తం యంత్రాంగాన్ని వాళ్ళతోనే అలా కూర్చుని నైట్ అంతా తీరం దాటేంత వరకు కూడా నిద్రపోకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులంతా కూడా చాలా సక్రమంతమైన పరిపాలన ఇచ్చారు కాబట్టి ఈ మొంతా తుఫాను వల్ల ఎటువంటి నష్టం జరగకుండా బయటపడ్డారు. ఆఫ్ కోర్స్ ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు కాస్త ఆస్తి నష్టం అయితే జరుగుద్ది, దాన్ని మనం ఆపలేం. కానీ ప్రాణ నష్టాన్ని తగ్గించే అవకాశం మన చేతిలోనే ఉంటుంది. ఆ విధంగానే పరిపాలన చేశారు, మొత్తం జాగ్రత్తలన్నీ తీసుకున్నారు, యంత్రాంగాన్ని ఉపయోగించారు, టెక్నాలజీని బాగా యూజ్ చేశారు. ఆ విధంగానే ఎటువంటి ప్రాణహాని జరగకుండా ప్రజల్ని చాలా సురక్షితంగా ఉంచి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకుల్ని, అలాగే ఆహారాన్ని, నీళ్ళని, ఎవరైతే మెడిసిన్స్ యూజ్ చేస్తారో వాళ్ళందరికీ మెడిసిన్స్ కూడా సరఫరా చేస్తారు. అంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి నిరూపితమయ్యింది. మీరు ఈ విధంగా ఇక్కడికి వచ్చేసి జబర్దస్త్ షో తరహాలో కామెడీ చేస్తే నవ్వడానికి కూడా మనసు రావట్లేదు. ప్లీజ్ ఇటువంటివి అయితే చేయొద్దు. ఒక మనిషి వల్ల ప్రకృతి వైపరీత్యం రాదు. మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా తీసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. సో హుందాకరమైన రాజకీయాలు చేయాలని కోరుకుంటూ, సో గైస్ ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.